వెల్కమ్ టు వైరల్ న్యూస్. నేను సింధు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే తన మన తేడా లేదు, పీకి పక్కన పెట్టడమే. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నైజం. తాను తప్పు చేయరు, ఇంకొకరిని తప్పు చేయనివ్వరు. బాబు చాలా స్ట్రిక్ట్. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. తాను ఎంత క్రమశిక్షణతో ఉంటారో తన చుట్టూ ఉండే వాళ్ళు కూడా అంతే క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటారు చంద్రబాబు. అందుకే 164 సీట్లతో అధికారంలోకి వచ్చామని విర్రవీగొద్దని కూటమి ఎమ్మెల్యేలకు పదే పదే గట్టిగా చెప్పారు. 4వ సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలో కొంతమంది అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే వెంటనే పిలిచి వారించారు. కానీ అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో తప్పు జరుగుతుందనడాన్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు సీఎం చంద్రబాబు. ఇదే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ గుర్తు చేస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది నేతలు చంద్రబాబు హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నారేమో, మళ్ళీ తప్పులు చేస్తున్నారు. అందుకే ఆలస్యం చేయకుండా చంద్రబాబు యాక్షన్ లోకి దిగిపోయారు. ఆరోపణలు వచ్చిన గంటల వ్యవధిలోనే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా టీడీపీ శాసన సభ్యులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేలు వ్యవహార శైలి హుందాగా ఉండాలని గతంలో లెక్కకు మించినన్ని సార్లు చెప్పారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తప్పు ఎవరు చేసినా వెంటనే మందలిస్తున్నారు. గత 5 ఏళ్లు వైసీపీ నాయకులు చేసిన తప్పులను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని బాబు గట్టిగా చెబుతున్నారు. వైసీపీ నేతలు విచ్చలవిడిగా తప్పులు చేశారు కనుకే ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారని చెబుతున్నారు చంద్రబాబు. పార్టీ నేతలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఓ భవనాన్ని కూల్చేయడానికి వెళితే తప్పని వారించారు బాబు. ఆ తర్వాత కూడా వివాదాలకు కారణమైన ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు పగ్గాలేస్తూనే ఉన్నారు. ఇక ఆదిమూలం సస్పెన్షన్ తో ఇక నో వార్నింగ్స్, ఓన్లీ యాక్షన్ అని తేల్చి పారేశారు. లైంగిక వేధింపులపై ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రతిపక్షానికి కూడా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు. వివరణ కూడా అడగకుండా ఎమ్మెల్యేని పార్టీలోంచి పీకి పారేశారు. ఒకవైపు వరద సహాయక చర్యలో తాను బిజీగా ఉన్నప్పటికీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను ఆదిమూలంపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఆదేశించారు బాబు. ఇదొక్కటే కాదు, రవాణా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబ సభ్యుల వ్యవహార శైలిపై ఆరోపణలు రాగానే ఆ ఇద్దరితో మాట్లాడి మరోసారి అలాంటి సంఘటనలు రిపీట్ కావద్దని గట్టిగా హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ లా దాచిపెట్టడాలు, ఫేక్ చేయడాలు, తిమ్మిని బొమ్మని చేయడం ఇలాంటివేవీ లేవిప్పుడు. చంద్రబాబు పాలనంటే ఇట్స్ క్లియర్. తప్పు చేసిన వాళ్లను వెనకేసుకుని వచ్చే జగన్ పతనమైపోయాడని బాబు గట్టిగా నమ్ముతున్నారు. తప్పు చేసిన వాళ్లను కాపాడడం అంటే మనం కూడా తప్పు చేసినట్టే అని సిద్ధాంతాన్ని బాబు గట్టిగా ఫాలో అవుతున్నారు. అందుకే ఆదిమూలం ఎపిసోడ్ లో అసలు లేట్ చేయలేదు. జరిగిన సంఘటన పార్టీ ఇమేజ్ తో పాటు వ్యక్తిగతంగా చంద్రబాబుకు మచ్చ తెచ్చే విధంగా ఉండడంతో ఎమ్మెల్యే హూస్ట్ అయిపోయాడు. ఇక ఆదిమూలంపై వేటు వేయడం ద్వారా ఇతర ఎమ్మెల్యేలు జాగ్రత్త పడుతున్నారట. ఇప్పుడు తప్పు చేస్తే తాట తీస్తా, ఇది బాబు గారి మార్క్ రాజకీయం. ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్.